Welcome to Spring, Hibernate and MySQL MAVEN CRUD ఆపరేషన్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్లో స్ప్రింగ్ 5 వర్షన్, అలాగే హైబర్నెట్ 5 వర్షన్, MySQL అదేవిధంగా MAVEN వర్షన్స్ యూస్ చేసి కార్డ్ ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ చేయాలన్నది ఒకసారి ఫస్ట్ అప్లికేషన్లో చూద్దాం. ఫస్ట్ ఈ అప్లికేషన్ నేను రన్ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ రన్నింగ్ దిస్ అప్లికేషన్. నెక్స్ట్ ఫినిష్. ఫస్ట్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ చూపిస్తాను, దాని తర్వాత అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను చూపిస్తాను. ఫస్ట్ నేను రన్ చేస్తున్నాను, ఇక్కడ రన్ అవుతుంది అప్లికేషన్, ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఏదైతే చూపించబోతున్నానో దట్స్ అ కంప్లీట్లీ కార్డ్ ఆపరేషన్స్. అసలు వాట్ ఈజ్ కార్డ్ ఆపరేషన్స్ అంటే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అప్లికేషన్ చూపించడం. ఒకసారి అప్లికేషన్ రన్ అవుతుంది. ఇట్స్ మన సర్వర్ నుంచి లోకల్ హోస్ట్ నుంచి పికప్ చేసుకుంటుంది వేర్ని. ఒకసారి చూద్దాం. ఇట్స్ లోడింగ్. ఏదైతే ఇప్పుడు నేను చూపించబోతున్నానో దట్స్ కంప్లీట్లీ రియల్ టైం అండి. అంటే నేను చూపించిన సింపుల్ ఫార్మాట్లో ఉంచట్టు, బట్ ఇట్స్ రియల్ టైం లో కూడా మనం ఈ యొక్క ఫీచర్స్ని ఫంక్షనాలిటీస్ని యూస్ చేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ యాడ్ న్యూ ఎంప్లాయీస్ని కొంతమందిని యాడ్ చేసుకుంటున్నాను. ఐఎమ్ గివింగ్ సమ్ నేమ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ రమేష్ ఆర్ రాజ్ అని ఇద్దాం. ఇక్కడ నేను ఏజ్ సారీ 30,000 కాదు, ఏజ్ ఇవ్వాలి అక్కడ. ఐఎమ్ గివింగ్ సమ్ ఏజ్ 28 అండ్ ఐఎమ్ గివింగ్ శాలరీ హియర్ 30,000. ఓకే, లెట్స్ గో అండ్ సేవ్. ఓకే, బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ ఫైల్ ఇంటూ డేటాబేస్, నేను ఒకసారి బ్యాక్ ఎండ్ చూపిస్తున్నాను. బ్యాక్ ఎండ్ మనం కోడ్ ఇక్కడ హార్డ్ కోడ్ చేయట్లేదు. చాలా ఎగ్జాంపుల్స్ యూట్యూబ్లో కూడా మీకు హార్డ్ కోడ్ చేసి చూపిస్తారు, బట్ ఐఎమ్ షోయింగ్ హియర్ రియల్ టైమ్ డేటాబేస్లో పికప్. ఇప్పుడు వరకు డేటాబేస్లో ఏం లేదు, నేను డేటాబేస్కి కనెక్ట్ అయ్యి చూపిస్తున్నాను. డేటాబేస్లో ఏ ఫైల్ కనెక్ట్ అయ్యలేదు. ఓకేనా, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేశాను. ఐఎమ్ సెలెక్టింగ్ మై డేటాబేస్. రంగా అనేది నా డేటాబేస్. ఇక్కడ నేను ఎంప్లాయీ సెలెక్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ నేను తీసుకున్నాను. నథింగ్ ఈజ్ సేవ్ హియర్. ఐఎమ్ గోయింగ్ టు సేవ్ హియర్. నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను వన్ ఎంప్లాయీ ప్రొఫైల్. చూసారు కదా. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి డేటాబేస్కి వెళ్ళి చెక్ చేసుకుంటున్నాను. ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ దిస్. ఇప్పుడు చూసారా, మనకి సెలెక్ట్ చేసినప్పుడు డేటాబేస్లో మొత్తం డేటా అనేది డేటాబేస్లోకి రావడం జరిగింది. 20, 28 రాజ్ అండ్ 30,000. ఇక్కడ నేను ఏదైతే ఐడి ఇచ్చానో నేను చాలా టైమ్స్ మీకు చూపించడానికి చెక్ చేశాను. ఆల్మోస్ట్ నేను చాలా ఫైల్స్ క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ మీకు ఐడి అనేది 20 తీసుకుంది. మనం మళ్ళీ రీఫ్రెష్ చేసుకుని స్టార్టింగ్ నుంచి చేసుకుంటే ఐడి అనేది ఇట్స్ ప్రైమరీ కీ ఆటోమేటిక్గా మీకు ఐడి అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈస్ రిలేటెడ్ టు హైబర్నెట్ అండి. నేను హైబర్నెట్ క్లాసెస్లో ఆల్రెడీ ట్రైనింగ్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలామంది ట్రైనింగ్ తీసుకునే వాళ్ళందరికీ ఐడియా ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు వరకు మనం క్రియేట్ చేయడం ఎలా అన్నది చూసాం కదా. సో ఇప్పుడు నేను ఎడిట్ కార్డ్ ఆపరేషన్లో వన్ ఆఫ్ ద థింగ్ అప్డేట్ కదా. అప్డేట్ ఎలా చేయాలని చూపిస్తాను. ఎడిట్ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ నేను రాజ్ని రమేష్ కింద చేంజ్ చేస్తున్నాను. అదేవిధంగా ఏజ్ 28 ఏజ్ ఇచ్చాము. ఆ ఏజ్ని మనం ఒక 40 కింద మారుద్దాం. లెట్ మేక్ ఇట్ as 32 అండ్ నౌ ఐఎమ్ గివింగ్ శాలరీ యాజ్ 50,000. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఐఎమ్ క్లికింగ్ సేవ్ బటన్. జస్ట్ ఇప్పుడు చూడండి, సేమ్ ఐడి అక్కడ మారలేదు 20A, బట్ నేమ్స్ మారి. నేమ్ రమేష్, ఏజ్ అనేది 32 అండ్ శాలరీ అనేది 30,000 నుంచి 50,000కి ఎడిట్ అయింది. సో మనం ఈ విధంగా అప్డేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఒకసారి రీఫ్రెష్ చేసి నేను రన్ చేస్తాను క్వరీని. చూసారా, మొత్తం డేటాబేస్లో కూడా డేటా అనేది చేంజ్ అయింది. దిస్ ఈస్ ద థింగ్ వాట్ వీ హ్యావ్ టు బి డీ ఇన్ రియల్ టైమ్ ఆల్సో. రియల్ టైంలో కూడా మనం ఇదే చేస్తాం, కాకపోతే సంవాట్ అక్కడ గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఫార్మాట్లో కాబట్టి మీకు నేను ఒక ఫార్మాట్లో చూపిస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఇన్ రియల్ టైమ్. ఐఎమ్ యాడింగ్ హియర్ సమ్ న్యూ ఎంప్లాయీ ప్రొఫైల్స్. నేను కొత్తగా ఎంప్లాయీ ప్రొఫైల్స్ని స్పీడ్గా నేను ఇక్కడ లోడ్ చేస్తున్నాను డేటాబేస్లోకి. దాని తర్వాత రిమైనింగ్ ఫంక్షనాలిటీస్ మీకు చూపిస్తాను. సమ్ కుమార్ అనే ఫంక్షనాలిటీకి నేను యాడ్ చేశాను. అదేవిధంగా ఐఎమ్ గివింగ్ హియర్ అజయ్ అనే ఫంక్షనాలిటీ, అజయ్ అనే ఎంప్లాయీని డేటా ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక ఎంప్లాయీ డీటెయిల్స్ మనం యాడ్ చేద్దాం. ఐఎమ్ గివింగ్ హియర్ సమ్ వాట్ అరుణ్ డీటెయిల్స్ ఇద్దాం. ఓకే, ఇలా అందరి డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వన్ మోర్ ఫంక్షనాలిటీ ఏంటంటే కార్డ్. C for stands for create, U for update, O for
రీడ్ అండ్ డి ఫర్ డిలీట్. ఇప్పుడు మనం సెర్చ్ ఆపరేషన్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలి, మనకున్న డేటాలో నుంచి సెర్చ్ పర్ఫామ్ చేయడం అంటే సమ్వాట్ క్వరీస్ రాసి సెర్చ్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలని చూపిస్తాం. ఇప్పుడు అజయ్ అనేది నేను సెర్చ్ చేసుకున్నాను, చూసారా మనకున్న ప్రొఫైల్ మొత్తంలో ఎంప్లాయ్ ప్రొఫైల్స్లో అజయ్ అనేది ఎవరుందో అది ఫెచ్ చేసింది. ఇప్పుడు ఏఆర్ని ఇచ్చాను, ఏఆర్ అనేది కుమార్లో ఏఆర్ లాస్ట్ వచ్చింది, అరుణ్లో స్టార్టింగ్ వచ్చింది, సో ఆ రెండు మనకు చూపించింది. సో కే అనేది కుమార్ ఒక్కటే ఉంది. ఇలా మనం సెర్చ్ ఆపరేషన్ కూడా పెర్ఫామ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఆపరేషన్ వాట్ వీ హ్యావ్ టు బి పెర్ఫామ్ ఇన్ రియల్ టైమ్. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ డి ఫర్ డిలీట్. సో నేను ఒకసారి డిలీట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ అని ప్రొఫైల్ డిలీట్ చేశాను. ఒకసారి బ్యాక్ ఎండ్ వెళ్దాం, డేటాబేస్లోకి వెళ్ళి ఆ డేటాబేస్లో రియల్గానే అది డిలీట్ అయిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఐఎమ్ జస్ట్ రన్నింగ్ ద సేమ్ క్వరీ హియర్. ఎస్, రమేష్ అనే ప్రొఫైల్ ఇక్కడ లేదు, చూసారా ఎంప్లాయ్ ప్రొఫైల్. సో నేను రిమైనింగ్ థింగ్స్ కూడా డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసి వచ్చి మనకి డేటాబేస్లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, యా, నేను ఇప్పుడు జస్ట్ కుమార్ డిలీట్ చేశాను. అండ్ ద సేమ్ వే ఐఎమ్ డిలీటింగ్ హియర్ అర్జున్ అండ్ అజయ్ అండ్ అరుణ్ కూడా నేను డిలీట్ చేశాను. సో ఇక్కడ ఎంప్లాయీస్ ఏం చూపించకూడదు ఇప్పుడు. యా, నథింగ్, ఇక్కడ ఎంప్లాయీస్ ఏం చూపించట్లేదు. సో దిస్ ఈజ్ ద థింగ్. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఒక ఎంప్లాయీ ప్రొఫైల్ ఉంచుతాను సమ్వాట్, ఎందుకంటే ప్రోగ్రామింగ్ ఫార్మేట్లో మన ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు మనకి ఇంపార్టెంట్. సో ఐఎమ్ సేవింగ్ హియర్ వన్ ఎంప్లాయీ ప్రొఫైల్, దట్ ఈస్ పవన్. ఓకే, హియర్ ద థింగ్ వాట్ హ్యాపెన్ టిల్ నౌ. ఇప్పటి వరకు మనం అప్లికేషన్ ఏంటన్నది చూసాం. ఓకే, ఈ అప్లికేషన్ని ఏ విధంగా మనం క్రియేట్ చేయాలి, అసలు కార్డ్ ఆపరేషన్స్ అంటే ఏంటి, అసలు రియల్ టైంలో కార్డ్ ఆపరేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే, లెట్స్ బిగిన్. వాట్ ఈజ్ ఎ కార్డ్ ఆపరేషన్? కార్డ్ అంటే స్టాండ్స్ ఫర్ సి అంటే క్రియేట్, ఆర్ అంటే రీడ్, లేకపోతే యూ అంటే అప్డేట్ అండ్ డి అంటే డిలీట్. అసలు క్రియేట్ ప్రొసీజర్ ఏంటంటే పెర్ఫార్మింగ్ ద ఇన్సర్ట్ స్టేట్మెంట్ టు క్రియేట్ ఎ న్యూ రికార్డ్. మనం ఎలా అయితే ఒక ఎంప్లాయీ న్యూ రికార్డ్ని క్రియేట్ చేసామో దాన్ని సి క్రియేట్ అంటామన్నమాట. కార్డ్ ఆపరేషన్లో సి అంటే క్రియేట్. ఒక న్యూ రికార్డ్ని క్రియేట్ చేసే ప్రొసీజర్ని మనం క్రియేట్ అని అంటాం. అదేవిధంగా రీడ్, నెక్స్ట్ అప్డేట్. అప్డేట్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన రికార్డ్ని అప్డేట్ చేయడం. నేను ఎలా అయితే మీకు ఎంత చూపించాను కదా, రాజ్ని క్రియేట్ చేసిన రికార్డ్ని నేను రమేష్గా అప్డేట్ చేశాను, శాలరీ అప్డేట్ చేసాం. అదేవిధంగా ఏదో సేమ్ రికార్డ్ని సేమ్ ఐడితో ఉన్న ప్రైమరీ కీతో ఉన్న రికార్డ్ని మనం అప్డేట్ చేస్తాం, చూసారా, దాన్ని మనం యూ ఫర్ అప్డేట్ అంటామన్నమాట. If the same record has to be updated multiple times, or the same record has to be make it update, ఆ ప్రొసీజర్ని మనం అప్డేట్ సి అంటాం. ఆర్ రీడ్. రీడ్ ప్రొసీజర్ అనేది రీడ్స్ ద టేబుల్ రికార్డ్స్ బేస్డ్ ఆన్ ద ప్రైమరీ కీనోడ్ విత్ ఇన్ ద ఇన్పుట్ పారామీటర్స్. అంటే మనకి ఉన్న ఆ డేటాబేస్లోంచి ఆ టేబుల్లోంచి మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఆ డేటాని రీడ్ చేసి మనకు ఫెచ్ చేసి చూపించే పెర్ఫార్మెన్స్ని రీడ్ అంటాం. అదేవిధంగా నేను చూపించాను, అజయ్ అని ఇవ్వగానే మనకున్న డేటాబేస్ లిస్ట్లోంచి అజయ్ని పికప్ చేసింది, ఏఆర్ అని ఇవ్వగానే అరుణ్ని కుమార్ని పిక్ చేసింది కదా, దాన్ని మనం రీడ్ ప్రొసీజర్ అంటాం. డిలీట్ అంటే ఆబ్వియస్గా అందరికీ తెలుసు, మనకున్న పర్టికులర్ డేటాబేస్ నుంచి లేకపోతే టేబుల్స్ నుంచి లేకపోతే ఎంప్లాయీ ప్రొఫైల్స్ నుంచి మనం ఒక రికార్డ్ని డిలీట్ చేసినప్పుడు ఆ రికార్డ్ని డేటాబేస్ నుంచి కూడా డిలీట్ చేయడం. డిలీట్స్ ఏ స్పెసిఫైడ్ రో ఇన్ ఏ అవైలబుల్ రికార్డ్స్. మనకున్న అవైలబుల్ రికార్డ్స్లో నుంచి ఒక స్పెసిఫైడ్ రోని డిలీట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ డిలీట్ ప్రొసీజర్ అంటాం. దిస్ ఈజ్ ఆల్ ద థింగ్స్ హ్యాపెన్ ఇన్ కార్డ్ ఆపరేషన్స్ ఇన్ ఎవ్రీ అప్లికేషన్. వితౌట్ కార్డ్ ఆపరేషన్ దెర్ ఈజ్ నో అప్లికేషన్ హ్యాస్ టు బి రన్ ఇన్ రియల్ టైమ్. సో కార్డ్ ఆపరేషన్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఇట్స్ నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి ప్రతి ఆపరేషన్. అంటే సబ్జెక్ట్ అనేది ఏదో మాట వరుసగా నేర్చేసుకుని, ఇది వరకు మనం 2000 ఎరా అయిపోయిందండి, మనం వీఆర్ ఇన్ అడ్వాన్స్డ్ వర్షన్స్. ఇప్పుడు మనకి థియరిటికల్ నాలెడ్జ్ కానీ లేకపోతే నాకు సర్టిఫికెట్లో ఐఎమ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్తే ఈ రోజుల్లో మనకి సర్వే అంటే ఇండస్ట్రీలో సర్వే అయ్యే రోజులు అయితే కాదు. యావరేజర్స్కి డేస్ కాదండి, ఇది ఇట్స్ ఓన్లీ డేస్ ఫర్ మాస్టర్స్ హూ డిడ్ ఎ మాస్టర్ ఇన్ దేర్ ఓన్ కెరియర్. ఎవరైతే మాస్టరీ అనేది ఉందో వాళ్ళ కెరియర్లో వాళ్ళకి మాత్రమే దీస్ డేస్ ఆర్ పర్ఫెక్ట్ నౌ ఏ డేస్. సో మీరు యావరేజ్గా అయితే ఉండదు, ఏదైనా నేర్చుకుంటే 100% నేర్చుకోండి. దట్స్ ద థింగ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. సో మీరు ఏదైనా స్ప్రింగ్ అప్లికేషన్ కానీ హైబర్నేట్ కానీ లేకపోతే అండ్ రైట్ నో ఐఎమ్ 100% షూర్ ఎవరైతే జావా కెరియర్లో ఉన్నారో వాళ్ళు ఆబ్వియస్గా వితిన్ 3 monthsలో జాబ్ హ్యాపీగా కొట్టచ్చు. ఎందుకోసమంటే జావా మీద ఆబ్వియస్గా ప్రాజెక్ట్స్ అనేవి ఇండస్ట్రీలో ఎక్కువే ఉంటాయి. అండ్ జావా
నేర్చుకున్న మీకు స్ప్రింగ్ నేర్చుకోవడం, అడ్వాన్స్డ్ జావా నేర్చుకోవడం, హైబర్నేట్ నేర్చుకోవడం కూడా ఇట్స్ నాట్ ఏ బిగ్ టాస్క్. ఆల్రెడీ జావా వచ్చిన లేకపోతే జావా మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు, లేకపోతే నేను జావా క్రియేట్ చేసిన కోర్స్ కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇట్స్ అప్ టు యూ అన్నమాట. మీరు ఎంత స్పీడ్గా మీరు కోర్స్ కంప్లీట్ చేయగలిగితే అంత స్పీడ్గా మీరు కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఎందుకోసం అంటే నేను ఆల్రెడీ ఒక బండిల్ ఆఫ్ కోర్స్ నేను రెడీ చేసి పెట్టాను. మీరు ఆ కోర్స్ని చూడడం, ఆ కోర్స్ మీద ఫోకస్ పెట్టి మీరు ప్రిపేర్ అవ్వడం అనేది ఇట్స్ అప్ టు యూ అన్నమాట. మీ చేతుల మీద ఆధారపడి ఉంటుంది. ఇట్స్ నాట్ టైం వేస్టింగ్ అన్నమాట. మీరు గంటలు కూర్చోవడం, నెలలు కూర్చోవడం అన్న ప్రొసీజర్ ఇక్కడ ఉండదు. సో మీరు కంప్లీట్గా ఏదైనా నేర్చుకునేటప్పుడు నేర్చుకోండి. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. మనం అప్లికేషన్స్లోకి వెళ్ళిపోతాం. రైట్, ఇప్పుడు మనం ఇందులో టూల్స్, టెక్నాలజీస్ ఏమేమి యూస్ చేసాం అన్నది ఒకసారి చూద్దాం. ఇందులో టూల్స్ అండ్ టెక్నాలజీస్ నేను ఇప్పుడు చేసిన అప్లికేషన్లో ఏం యూస్ చేసామంటే స్ప్రింగ్ 5th వర్షన్ యూస్ చేసాం, హైబర్నేట్ 5.0.2 వర్షన్ యూస్ చేసాం, అండ్ MySQL 5th వర్షన్, అండ్ జావా 8, ఎక్లిప్స్, టామ్క్యాట్ 8 అండ్ MAVEN 3. యా, వర్షన్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మెయిన్గా మీరు వర్షన్స్ అనేది కూడా గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇంటర్వ్యూస్లో మీరు ఏ వర్షన్ యూస్ చేశారు అని అడిగే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ మీరు నిజంగా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి అయితే మీకు ఏ వర్షన్ మీద వర్క్ చేశారో మీకు ఆబ్వియస్గా గుర్తుంటుంది. సో మీరు ఒకవేళ ఫేక్ అయితే మీకు ఆ వర్షన్స్ ఏంటో అనేది తెలియదు. సో వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద ఇంటర్వ్యూస్ రూమ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ ద వర్షన్స్ వాట్ యు ఆర్ యూజ్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, దానికి కావాల్సిన స్టెప్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ద ఫస్ట్ స్టెప్ టు అప్రోచ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ క్రియేట్ ఏ డేటాబేస్ టేబుల్. అలాగే డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ నేను క్రియేట్ డేటాబేస్, మై డేటాబేస్ నేమ్ ఇచ్చాను రంగా అనేది. అదే మీ డేటాబేస్ నేమ్ మీరు ఇవ్వండి. అండ్ నెక్స్ట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తాను కాబట్టి క్రియేట్ అని వస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని. ఇక్కడ నేను టేబుల్ కూడా క్రియేట్ చేశాను ఎంప్లాయీస్ అనేది. సో నాకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది, మీకైతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని రాదు. సో ఒకసారి నేను సెలెక్ట్ స్టాక్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటే ఆ టేబుల్స్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారి నేను చెక్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా డేటాబేస్ అలాగే టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. యా, ఎంప్లాయీస్ అని ఉంది. నేను ఇక్కడ ఎంప్లాయీస్ అని స్పెల్లింగ్ తప్పించాను, డబ్ల్యూ. యా, డబ్ల్యూఎస్. ఓకే, ఇప్పుడు నేను క్వరీ రన్ చేస్తాను. సో ఆల్రెడీ నాకు ఈ క్వరీలో డేటా ఇది ఉంది. సో ఈ డేటా నాకు చూపించింది. సో ఇక్కడితో మనకి క్రియేషన్ ఆఫ్ డేటాబేస్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ అప్డేటింగ్ ద MAVEN డిపెండెన్సీస్. అంటే మనకి ఏదైతే జాబ్ ఫైల్స్ కావాలో అన్ని జాబ్ ఫైల్స్ మనం మాన్యువల్గా మన ప్రాజెక్ట్లోకి అప్లోడ్ చేసుకోకుండా మనం డైరెక్ట్గా MAVEN యూస్ చేసుకుంటే, MAVEN అనేది ఈ విధంగా pom.xml ఫార్మాట్లో మీరు ఇచ్చేస్తే ఆ ఏదైతే స్పెసిఫికేషన్స్ మనకు కావాల్సిన అన్ని జార్ ఫైల్స్ అనేది ఇది ఇంటర్నెట్లో నుంచి మనకి డౌన్లోడ్ చేసి పెడుతుంది. ఆల్రెడీ మీకు MAVEN గురించి తెలుసు. స్ప్రింగ్ డిపెండెన్సీస్ కానీ, లేకపోతే హైబర్నేట్ డిపెండెన్సీస్ కానీ, లేకపోతే MySQL కనెక్టర్స్ కానీ, లేకపోతే JSP సర్వ్లెట్స్, వాట్ ఇట్ మే బి, JSTL డిపెండెన్సీ, ఎవ్రీథింగ్ సర్వ్లెట్ అండ్ JSP, all dependency has to be fetched from database, fetched from Google or fetched from internet and he placed here. ఓకే, మన ప్రాజెక్ట్లోకి అన్ని జార్ ఫైల్స్ అనేది డంప్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, సో మీరు MAVEN అనేది ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. రైట్ నౌ ఎవ్రీ ఇండస్ట్రీ అంటే MAVEN అనేది ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఖచ్చితంగా అన్ని ప్రాజెక్ట్స్లోనే ఉంటుంది. సో మీకు MAVEN అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. లేదండి మా ప్రాజెక్ట్లో మేము అప్లోడ్ చేసుకున్నాము, లైబ్రరీ ఫైల్లో మేము పెట్టుకున్నామంటే వాళ్ళు ఆబ్వియస్గా కనిపెట్టేస్తారు యువర్ ఫైక్ అని. సో MAVEN అనేది నేర్చుకోండి, ఇట్స్ ఇంపార్టెంట్. అయితే 1 hour 2 hours పడుతుందండి. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ డిప్లాయ్మెంట్ డిస్క్రిప్టర్ అంటే web.xml. ఈ web.xml ఫైల్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ web.xml ఫైల్ అలాగే dispatches.xml అని రెండు ఉంటాయి. ఈ రెండు ఫైల్స్ చాలా ఇంపార్టెంట్. వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ దీస్ ఫైల్స్ యూ కెనాట్ డూ ఎనీ అప్లికేషన్. ఓకే, దీస్ టూ ఫైల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కంట్రోలర్ కన్నా, సర్వీస్ లేయర్ కన్నా, DOI లేయర్ కన్నా దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఎర్రర్స్ వస్తాయి కదా, ఈ రెండు ఫైల్స్ సరిగ్గా రాయకపోవడం వల్ల మ్యాక్సిమం ఎర్రర్స్ వస్తాయి. సో నేను ఈ ఫస్ట్ web.xml ఫైల్ని మీకు నీట్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ web.xml ఫైల్ యొక్క మెయిన్ యూసేజ్ లేకపోతే మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇక్కడ మనం రాసుకునే సర్వ్లెట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ఫైల్స్ని డిస్పాచ్ సర్వ్లెట్కి చెప్తుంది. మనం సర్వ్లెట్లో ఏదైతే web.xmlలో డిస్పాచ్ సర్వ్లెట్ ఇస్తున్నామో దాన్ని ఫ్రంట్ ఎండ్ కంట్రోలర్ అంట. ఇక్కడ ఫస్ట్ మనకి రిక్వెస్ట్ రాగానే అప్లికేషన్కి ఆ రిక్వెస్ట్ని చెక్ చేసి దాన్ని డిస్పాచ్ సర్వ్లెట్కి పాస్ ఓవర్ చేస్తుంది. ఎవరికి పాస్ ఓవర్ చేస్తుంది అంటే
సౌలెట్ డిస్పాచ్ సౌలెట్కి పాస్ ఓవర్ చేస్తుంది. ఆ XML ఫైల్కి పాస్ ఓవర్ చేసే ఫైల్ ఏదంటే web.xml. ఈ web.xml ఫైల్లో మనకి సౌలెట్ అనే ట్యాగ్ ఉంటుంది, అలాగే సౌలెట్ మ్యాపింగ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను రిలీజ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ మనకి ప్రొసీజర్ ఇంపార్టెంట్ కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళిపోతున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్లో మనం స్ప్రింగ్ కాన్ఫిగరేషన్ ఫైల్, ఇప్పుడు చెప్పాను కదా MVC dispatcher servlet .xml అంటే dispatcher servlet XML ఫైల్ మాట. ఇక్కడ మనం స్ప్రింగ్కి ఏవేవైతే జాబ్స్ ఇచ్చామో, ఈ పని చేయని మనం స్ప్రింగ్కి చెప్తున్నామో ఆ పనులన్నీ మనం ఈ యొక్క స్ప్రింగ్ dispatcher servlet ఫైల్లో మనం రాసుకోవాలి. ఇక్కడ నేను MVC dispatcher servlet .xml అని రాసాను, కానీ మీరు స్ప్రింగ్ అని కూడా ఇచ్చుకోవచ్చు. దిస్ ఫైల్స్ నేమ్స్ ఏ మ్యాండేటరీ కాదు. ఇక్కడ మనం ఏవేవైతే స్ప్రింగ్కి చేయమని చెప్తున్నామో ఆ పనులన్నీ ఇక్కడ రాసుకోవాలి. యానోటేషన్స్ కానీ, లేకపోతే సమ్వాట్ బీన్స్ కానీ, వ్యూ రిజాల్వర్ పాయింట్ ఆఫ్ వ్యూ, లేకపోతే డేటా సోర్స్ అంటే డేటాబేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే హైబర్నెట్ సెషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, డేటాబేస్కి మనం సెషన్ అంటే హైబర్నెట్ సెషన్ ఫ్యాక్టరీ, లేకపోతే ట్రాన్సాక్షన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏదైతే జాబ్ స్ప్రింగ్కి చేయమని చెప్పారో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి మెన్షన్ హియర్. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క స్ప్రింగ్ డిస్పాచర్ ఫైల్లో హైబర్నెట్ సెషన్ ఫ్యాక్టరీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చుకున్నాం, అలాగే డేటాబేస్ సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చుకున్నాం. అండ్ ఈ డేటాబేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ రాసుకుంటామంటే దట్ ఈస్ ద కంప్లీట్లీ ఫిఫ్త్ స్టెప్. అదేంటంటే డిక్లైరింగ్ ద హైబర్నెట్ అండ్ డేటాబేస్ ప్రాపర్టీస్. ఇవన్నీ మనం ఒక ప్రాపర్టీ ఫైల్లో మనం రాసుకుంటాము. ఈ ప్రాపర్టీ ఫైల్ గురించి మీకు కలెక్షన్స్ క్లాస్లో నేను చెప్పాను. కలెక్షన్స్ క్లాస్ మీకు మొత్తం ఎవరెవరైతే ట్రైనింగ్లో ఉన్నారో వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. ఆ ప్రాపర్టీ ఫైల్స్ చూసారు ఇక్కడ నేను రాసుకున్నాను. డేటాబేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అలాగే కింద హైబర్నెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఆ మొత్తం నేను ఇక్కడ ఇచ్చుకున్నాను అనమాట. ఆ డ్రైవర్ క్లాస్ కానీ, URL కానీ, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రిటెన్ డౌన్ ఇన్ ప్రాపర్టీస్ application.properties ఫైల్. application.properties ఫైల్లో మనం రాసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ ద ఫిఫ్త్ స్టెప్. అండ్ నౌ కమ్ టు ద సిక్స్త్ స్టెప్. ఇప్పుడు మనం సిక్స్త్ స్టెప్లో ఏం చేయాలి అన్నది ఒకసారి చూద్దాం. సిక్స్త్ స్టెప్ ఈజ్ persistence layer. ఈ యొక్క persistence layer ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మనం దీన్ని ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రైట్ హియర్ ఈజ్ రిలేటెడ్ టు హైబర్నెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం రాసుకుంటాం. మీరు టేబుల్ ఆల్రెడీ క్రియేట్ చేశారు కాబట్టి ఓకే, లేకపోతే మీరు టేబుల్ అనే యానోటేషన్ యూస్ చేసుకుని ఎంప్లాయ్ అనే నేమ్ ఇచ్చారు అనుకోండి, ఆటోమేషన్గా మీకు టేబుల్ అక్కడ క్రియేట్ కాకపోయినా ఇది కోడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మీకు క్రియేట్ అవుతుంది. ఐడి అనేది, కాలమ్స్ అనేవి, ఇవన్నీ యానోటేషన్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు హైబర్నెట్ అండ్ హైబర్నెట్ క్లాసెస్లో ఇవన్నీ కవర్ చేశాను. అండ్ సెవెంత్ స్టెప్ ఇట్స్ యూటిలిటీ క్లాసెస్. యూటిలిటీ క్లాసెస్ అనేవి కూడా దట్స్ ఆర్ సపోర్టింగ్ టు హైబర్నెట్. అంటే ద థింగ్స్ వాట్ వీ హ్యావ్ టు బీ అప్డేటింగ్, అంటే మనం ఏవైతే ఫంక్షనాలిటీస్ అన్నీ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫంక్షనాలిటీకి సంబంధించిన యూటిలిటీ క్లాసెస్ అన్నీ కూడా మనం ఇక్కడ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తున్నాను, అలాగే నేను అప్లికేషన్లో అప్డేట్ పర్ఫామ్ చేస్తున్నాను, డిలీట్ పర్ఫామ్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా యూటిలిటీస్ వాట్ వీఆర్ పెర్ఫార్మింగ్ త్రూ హైబర్నెట్, కాబట్టి ఈ యూటిలిటీ ఫైల్లో మనం పెట్టుకుంటాం. అండ్ ఎయిత్ స్టెప్ ఈజ్ DOO లేయర్, దట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు డేటాబేస్. మనం ఈ డేటాబేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే డేటాబేస్లో నేను అప్డేట్ చేస్తున్నాను కదా, ఫ్రంట్ ఎండ్లో నేను క్రియేట్ చేస్తున్నప్పుడు బ్యాక్ ఎండ్లో డేటా అనేది క్రియేట్ అవుతుంది. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్ అంటే మెథడ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి క్రియేట్ ఎంప్లాయ్ మెథడ్ కానీ, అప్డేట్ మెథడ్ కానీ, డిలీట్ మెథడ్ కానీ, దిస్ ఆల్ మెథడ్ హ్యాస్ టు బి వర్కింగ్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్. దట్ మెథడ్ హ్యాస్ టు బి వర్కింగ్ హియర్ ఇన్ DOO లేయర్. దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్స్ కూడా మనం DOA ఇంప్లిమెంటేషన్ లేయర్లో రాసుకోవాలి. ఓకే, ఈ DOO లేయర్ అనేది, DOO ఇంప్లిమెంటేషన్ లేయర్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఇది ఖచ్చితంగా స్కిప్ చేయలేం. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో కూడా ఈ లేయర్స్ ఉంచాల్సిందే. అండ్ ఇక్కడ మనం మెథడ్స్ వర్కింగ్ అంటే క్వరీని కాల్ చేసుకోవడం, బ్యాక్ అండ్ క్వరీ మీరు ఏదైతే డేటా ఫెచ్ చేసుకుందాం అనుకుంటున్నారో అవన్నీ కూడా ఇక్కడ రాసుకుంటారు. అండ్ చాలామంది నన్ను క్లాసెస్లో సార్ రియల్ టైంలో నాకు కలెక్షన్స్ ఎక్కడ యూజ్ అవుతాయి, నేను నేర్చుకున్న MySQL క్వరీస్ ఎక్కడ యూజ్ అవుతాయి అని అడుగుతారు. ఇంకొని ఇలాంటి ప్లేసెస్లో యూజ్ అవుతుంది. ఇక్కడ నేను చూసారా క్వరీ రాశాను, సెలెక్ట్, అండ్ అదేవిధంగా కింద నేను లిస్ట్ అని ఇచ్చాను చూసారా, లిస్ట్ ఎంప్లాయీస్ జనరిక్స్ యూస్ చేసి దీస్ ఆర్ ద రిలేటెడ్ టు కలెక్షన్స్. మీరు కలెక్షన్స్ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఇంపార్టెంట్. మీరు నేర్చుకున్నది ఏది వేస్టేజ్ అయితే కాదు. దిస్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి వర్క్డ్ అవుట్ ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్స్ అన్నమాట. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇక క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అవుట్పుట్ అనేది కూడా మనం
మంచి క్వాలిటీ అవుట్పుట్ అనేది గెట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్, దట్ ఈస్ 9th స్టెప్, సర్వీస్ లేయర్. ఈ సర్వీస్ లేయర్ అనేది అలాగే సర్వీస్ ఇంప్లిమెంటేషన్ లేయర్ అనేది నవే డేస్లో రియల్ టైమ్ అప్లికేషన్లో స్కిప్ చేస్తున్నారు. మీరు కావాలంటే ఈ సర్వీస్ లేయర్ తీసేయచ్చు, లేకపోతే లోడ్ అనేది తగ్గడానికి మనం ఈ సర్వీస్ లేయర్ అని యూస్ చేసుకుంటాం. ఒకవేళ లోడ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే మీరు తీసేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు ఐ కెన్ మేనేజ్ అనుకుంటే మీరు సర్వీస్ లేయర్ అనేది ఉంచుకోవచ్చు. దిస్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ ఇంటర్నల్ కాలింగ్ మాట, ఒకరి తర్వాత ఒకరు కాల్ చేసుకోవడం లాంటిది. మీరు డైరెక్ట్గా డిఓని కూడా కాల్ చేసుకోవచ్చు. అండ్ 10th స్టెప్ ఈజ్ రిలేటెడ్ టు కంట్రోల్ లేయర్. వీ కెనాట్ ఎస్కేప్ దిస్ లేయర్. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కంట్రోలర్ అనేది ఇక్కడి నుంచి జరుగుతుంది ఎవ్రీథింగ్. ద రిక్వెస్ట్, మనకు ఫస్ట్ రిక్వెస్ట్ అనేది మనం ఇవ్వగానే కంట్రోలరే రెస్పాండ్ అవుతుంది. ఈ రెస్పాండ్ అవి ఆ మెథడ్ నుంచి మనకి కాల్ అనేది సర్వీస్ లేయర్కి వెళ్తుంది, సర్వీస్ లేయర్ నుంచి డిఓ లేయర్కి వెళ్తుంది, డిఓ లేయర్ నుంచి బ్యాక్ ఎండ్ డేటాబేస్కి అవుతుంది, ఆ డేటాబేస్ నుంచి మనకి మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి వ్యూ లేయర్కి రెస్పాన్స్ అనేది గెట్ చేసుకుంటాం. సో వీ కెనాట్ ఎస్కేప్ హియర్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి, ఎవ్రీ మెథడ్ నేను రాసుకున్నా కదా, సెర్చ్ కానీ, గెట్ ఆల్ ఎంప్లాయీస్ కానీ, డిలీట్ ఎంప్లాయీస్ కానీ, ఎడిట్ ఎంప్లాయీస్, క్రియేట్ ఎంప్లాయీస్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రైట్ ఇట్ డౌన్ ఇన్ కంట్రోల్ లేయర్. ఓకే, అండ్ 11th స్టెప్ ఈజ్ అ వ్యూ లేయర్, దట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు జేఎస్పీ. నేను జేఎస్పీకి సంబంధించిన లేయర్ ఇది, ఒకసారి చూపిస్తున్నాను. జేఎస్పీ ఎంప్లాయీ ఫామ్ డాట్ జేఎస్పీ, అలాగే ఎంప్లాయీ లిస్ట్ డాట్ జేఎస్పీ అనేది నేను 2 లేయర్స్ ఇచ్చుకున్నాను జేఎస్పీ పేజెస్. అంటే నేను ఫ్రంట్ ఎండ్ మీకు పేజెస్ చూపించాను కదా, ఆ పేజెస్ ఇక్కడ మీకు కనబడతాయి అన్నమాట. నథింగ్ అబౌట్ దిస్. ఇంకా అంతకన్నా మనం ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. బట్ నాకు ఇప్పుడు ఈ వీడియోకి ఆల్మోస్ట్ 15 minutes నాకు టైం తీసుకుంటుంది. సో ఇంతకన్నా నేను ఎక్కువ లెంగ్త్ తీసుకుని చెప్తే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఐఎమ్ ర్యాప్ అప్ హియర్. బట్ మీకు ట్రైనింగ్ అప్పుడు మాత్రం నేను ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. ఒకసారి ప్రాజెక్ట్ని రన్ చేద్దాం, రన్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది చూద్దాం. నేను రన్ చేసే ప్రొసీజర్లో కూడా మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సమ్వాట్ మీరు ప్రాజెక్ట్ని క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ క్లీన్ కూడా చేయండి. దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ వాట్ వీ డిడ్ ఇన్ రియల్ టైమ్. లేకపోతే ఒక్కొక్కసారి లోడ్ ఎక్కువైపోయి హ్యాంగ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లియర్ చేసుకుని వ్యార్న్ అనేది క్రియేట్ చేసుకోవడం ఆల్వేస్ ఎ గుడ్ థింగ్. ఓకే, యా, సరే. ఇక్కడ బిల్డ్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని రన్ చేద్దాం. యా, సక్సెస్ఫుల్గా బిల్డ్ అయింది. సో ఇప్పుడు మనం హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. ఒకసారి రన్ చేద్దాం. యా, సర్వర్ రీస్టార్ట్ చేసుకోవడం కూడా గుడ్ థింగ్. ఒకవేళ మీరు ఏదైనా అప్డేట్స్ చేస్తే అవి రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నా ప్రాజెక్ట్ అని కాల్ అవుతున్నాయి చూసారా, ఎంప్లాయీ ఇంప్లిమెంటేషన్ సర్వీస్, కంట్రోల్ లేయర్, ఇవన్నీ కాల్ అవుతున్నాయి. ఇప్పుడు నాకు అప్లికేషన్ అనేది సర్వర్లో లోడ్ అవుతుంది, వ్యాప్. సో ఇది మన అప్లికేషన్. ఓకే, ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. నేను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, రియల్ టైంలో కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి, లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా ఇఫ్ యూ థింక్ ఇట్స్ యూస్ఫుల్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ యూస్ఫుల్ వీడియోస్. థ్యాంక్ యూ.